బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా తక్కువ టైంలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక 4 లవంగాలు, 4 మిరియాలు, దాల్చిన చెక్క, బగారా లీఫ్, కరివేపాకు, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే అల్లం పేస్ట్ మనకు తగినంత వేసుకొని కొంచెం పసుపు వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్‌గా కడిగి పెట్టుకున్న పావు కేజీ చికెన్ అయితే ఈ ఆయిల్‌లో వేసి ఆయిల్‌లోనే మీడియం ఫ్లేమ్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. సో, కాసేపు ఆయిల్‌లో ఫ్రై చేశాక మన స్పైసెస్‌కి తగినట్టు కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా కలిసేలాగా అయితే కలుపుకొని మన గ్రేవీకి లేదా సూప్‌కి తగినంత వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. మనకి ఎంతో టేస్టీగా జ్యూసీగా చికెన్ కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో, చూసారా ప్రాసెస్ ఎంత ఈజీగా తక్కువ టైంలో అయిపోయింది కదా! ఈ ప్రాసెస్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నమ్మకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మీరే నమ్ముతారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.